నమస్తే, నేను సిరి. మనం అంటే ఇంతకుముందు ప్రభుత్వంలో చూసినప్పుడైతే చాలామంది ఏంటంటే వాళ్ళు వైసీపీ నేతలు కావచ్చు, వాళ్ళు బూతులు మాట్లాడడం చూసినాం, పక్కన వాళ్ళని బూతులు తిట్టడం చూసినాం. కానీ ఇప్పుడు ఏమైందంటే ఇప్పుడు వాళ్ళలో వాళ్ళే బూతులు తిట్టుకునే పరిస్థితి అయితే ఏర్పడింది. అంటే ఏదైతే వైసీపీ ఓటమి కారణం అంటే ఒక్కరు అంటే వన్ ఆఫ్ ద రీజన్ అనుకుంటున్న సజ్జల భార్గవన్ అయితే ఇప్పుడు మస్తు మంది అయితే బాగా బూతులు తిడుతున్న ఆడియో లీకులు అయితే జరిగినాయి. అవి వాట్సాప్లో అంటే సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో కూడా మస్తు వైరల్ అవుతున్నాయి. ఏంది మరి ఎందుకు సజ్జల భార్గవన్ని వాళ్ళే ఎందుకు ఇట్లా బూతులతోనే తిడుతున్నారు ఏంటనే అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కేవీవి ప్రసాద్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు చూస్తుంటే ఇప్పటి వరకు చూసినాం ఎట్లా అంటే వైసీపీ నేతలు పక్కన వాళ్ళని బూతులు తిట్టుడు ఎట్లా పడితే అట్లా మాట్లాడడం మనం చూసినాం. ఫర్ ద ఫస్ట్ టైం వాళ్ళే తిట్టుకుంటున్నారు, బూతులు తిట్టుకుంటున్నారు. అవి సోషల్ మీడియాలో కూడా మస్తు వైరల్ అవుతున్నాయి. అది ఎందుకు అంటే వైసీపీ ఓడిపోవడానికి సజ్జల భార్గవ్ ఏదైతే సోషల్ మీడియా హెడ్గా వ్యవహరించిండో ఆయన వల్లే ఇది ఈరోజు ఈ స్థితిలో ఉంది వైసీపీ పార్టీ అని కూడా వాళ్ళు మాట్లాడుకోవడం జరిగింది. సో దీన్ని మనం అసలు ఎట్లా చూడాలంటారు? సో ఒకటమ్మా, ఇప్పుడు వాళ్ళు ఈ 5 ఏళ్లలో చేసిన రాజకీయం కానీ, అరాచకం కానీ, అక్రమాలు కానీ, దుర్మార్గం కానీ, వాళ్ళ డిబేట్లు కానీ, లేకపోతే వాళ్ళ యొక్క మీరు చెప్పినట్టుగా సోషల్ మీడియాలో కానీ, డిజిటల్ మీడియాలో కానీ, వాళ్ళు ఈవెన్ ఎక్స్లో కానీ వాళ్ళు పెట్టిన మెసేజ్లు కానీ ఇవన్నీ కూడా చూస్తే చాలా జుగుప్సాకరంగా, అంటే సమాజం సిగ్గుపడేలాగా, ఇంకా తల్లి లేదు, చెల్లి లేదు, బిడ్డ లేదు, ఇంకా వీళ్ళు లేదు, వయోభేదం లేదు, మంచి లేదు, చెడ్డ లేదు, ప్రతిదానికి కూడా ఏంటంటే ఇప్పుడు ఏదైనా ఇప్పుడు పార్టీలు విభిన్నమైన పార్టీలు ఉంటాయి. పార్టీలు ఉన్నప్పుడు వాళ్ళ మధ్యన భావసారూప్యం ఉంటుంది. సో వాళ్ళ మధ్యన వైరుధ్యం ఉంటుంది. అది పార్టీల పరంగా వైరం ఉంటుంది, అలాగే వాళ్ళ విధి విధానాల పరంగా కూడా వైరం ఉంటుంది. సో ఎప్పుడు కూడా ఏంటంటే మనం మాట్లాడవలసింది, చేయవలసింది ఏంటంటే ఆ రూలింగ్ పార్టీ ఏం తప్పులు చేస్తుంది, లేదా అపోజిషన్ ఏం తప్పులు చేస్తుంది, ఆ తప్పుల్ని ఎత్తి చూపాలి. కానీ సో పాలనాపరమైన తప్పుల్ని, అలాగే వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోయినా, లేకపోతే వాళ్ళు సరిగ్గా ఒక మంచి గుడ్ గవర్నెన్స్ అంటే లేకపోయినా, సో శాంతి భద్రతలు సరిగ్గా లేకపోయినా, అలాగే ఇప్పుడు ఇండస్ట్రీస్ తీసుకురాకపోయినా సరే, ఎంప్లాయ్మెంట్ చేయకపోయినా సరే, అలా ఆల్ వాక్స్ ఆఫ్ లైఫ్లో ఎన్నో సమస్యలు ఉంటాయి. కేవలం ఆ సమస్యల గురించి మాట్లాడాలి. ఇదిగో మీరు ఇక్కడ ఫెయిల్ అయ్యారు, దీన్ని టేకప్ చేయండి, దీన్ని సరిదిద్దుకోండి అని ఒక మంచి ఉన్నతమైన సలహాలు ఇవ్వడం. సో లేదు మనం పాలకపక్షంగా ఉండి ఇప్పుడు ప్రతిపక్షం ఉన్నా కూడా ప్రతిపక్షంతో కూడా ఒక కోడెల్లి అంటే ఒక మంచి సహృదాయకమైన ఒక వాతావరణంలో మనం మాట్లాడే తీరు కానీ, వ్యవహార శైలి కానీ ఉందాగా ఉండాలి. అంత పక్కన పెట్టి యథా రాజా తథా ప్రజ అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి యొక్క వ్యవహార శైలి కోసం, జగన్మోహన్ రెడ్డిని తృప్తిపరచడం కోసం వీళ్ళందరూ కూడా ఈ యొక్క పిల్ల సైకోల్ని తయారు చేసి సోషల్ మీడియాలో వదిలిపెట్టడం మొదలైంది. సో సజ్జల భార్గవ రెడ్డి అతను ఒక సైకో, అతనికి ఈ బాధ్యతలు అప్పచెప్పారు కాబట్టి అతను కూడా మితిమీరిపోయిన విచ్చలవిడితనంతో సో వీళ్ళందరికీ కూడా ఎంతసేపు ఎదుటి వారిని, వాళ్ళ ప్రతిపక్షాన్ని ఏ విధంగా మానహననం చేయాలి, ఏ విధంగా వాళ్ళ వ్యక్తిత్వాలను కించపరచాలి, ఏ విధంగా వాళ్ళ కుటుంబ సభ్యులను కించపరచాలి, అంటే ఎవరు వాళ్ళ యొక్క తప్పుడు విధానాల గురించి మాట్లాడినా, వాళ్ళు చేసిన చెడ్డ పనులు కానీ, తప్పుడు విధానాలు కానీ, తప్పుడు పనులు వేస్తే వాళ్ళ నోరెత్తకుండా ఉండడం కోసం ఈ విధంగా ఒక అటాక్ చేయడం అనేది వాళ్ళకి పరిపాటి అయిపోయింది. సో అది రాజకీయాల్లో ఎల్లకాలం అది దానికి తావు ఉండదు, అది మంచి ఉండదు, ఎవడో కూడా హర్షించరు. ఏదో ఆ క్షణంలో కొంతమంది సైకోలు ఆనందపడి ఉండొచ్చు, వీళ్ళందరూ మాటలు చాట్లో చూసి కాస్త జగన్మోహన్ రెడ్డి గ్యాంగ్ కొంతమంది ఆనందపడి ఉండొచ్చు. కానీ ఇది ఎల్లకాలం కూడా ఏంటంటే ఒక లాంగ్ స్టాండింగ్ పాలిటిక్స్కి, ఒక దూరదృష్టితో ఆలోచించేదానికి ఇది పనికిరాదు. ఇది కేవలం ఏంటంటే ఆ క్షణానికి ఇన్స్టెంట్గా సో ఆ వ్యక్తిని కాస్త కించపరిచి ఆనందపడటం, ఆ వ్యక్తిని మానసికంగా ఇబ్బంది పెట్టడం తప్పించి, ఇప్పుడు ఆ రోజున ఈ యొక్క సజ్జల భార్గవ రెడ్డి యొక్క అండదండలతో ఎవరైతే రెచ్చిపోయారో, ఈ రోజున సజ్జల భార్గవ రెడ్డి విదేశాలకు వెళ్ళాడు అంటున్నారు. ఆ విదేశాల్లో ఏ దేశంలో ఉన్నాడు, ఏం చేస్తున్నాడు, ఎక్కడ ఉన్నది అన్న సంగతి ఎవరికీ తెలియట్లేదు. కానీ అతన్ని నమ్ముకుని ఈ విధంగా చెలరేగిపోయి పేటరేగిపోయి తల్లి చెల్లి
ఇటు పెద్దరికం తండ్రి వయసు ఉన్నవాడు లేదు, లేకపోతే అన్న వయసు ఉన్నవాడు లేదు. సో ఇష్టానికి వాళ్ళ తహాతుకు మించి అసలు మనం మాట్లాడొచ్చా, మనకు మాట్లాడే అర్హత ఉందా లేదనకుండా ప్రతిపక్ష నాయకుల్ని, ప్రతిపక్ష నాయకుల కుటుంబ సభ్యుల్ని ఈ విధంగా కించపరిచిన ప్రతివాడు కూడా ఈ రోజున రకరకాల కేసులు ఎదుర్కొంటున్నారు. వాళ్ళని ఆదుకునే నాదుడు లేడు, వాళ్ళకి బెయిల్ ఇప్పించే నాదుడు లేడు, వాళ్ళకి ఓదార్పు చేసే నాయకుడు లేడు, వాళ్ళ మంచి చెడ్డలు చూసే నాయకులు లేడు. ఇప్పుడు అంతకుముందు అయితే ప్యాకేజీల కోసం వాళ్ళు ఇచ్చే ఆ పేటీఎం కాసుల కోసం ఇలా చెలరేగిపోయారు. ఈ రోజున ఈ విధంగా చెలరేగిపోయిన వాళ్ళకి చాలామందికి అర్ధాంతరంగా ఇంటికి పంపించేశారు, జీతాలు ఇవ్వలేదు, 3 నెలలు 4 నెలలు బాకీలు పెట్టారు, ఇవ్వలేదు. ప్రస్తుతం ఇప్పుడు వాళ్ళు ఎందుకంటే పెద్దగా వీళ్ళు ఎవరికి కూడా ఆదాయాలు లేని మనుషులు వీళ్ళంతా కూడా కేవలం ఈ పేటీఎం కాసుల మీద ఆధారపడిన కుటుంబాలే చాలా మెండుగా ఉన్నాయి. సో ఈ రోజున వాడు తిన్నావా ఉన్నావా లేకపోతే నీ లాయర్కి డబ్బులు ఇచ్చుకోవడానికైనా ఇదిగో తీసుకెళ్ళి అని అడిగి నాదులు లేకపోయినప్పటికీ ఇప్పుడు మన సామెత చెబుతారు కదా, ఇప్పుడు ఏదైతే మనం ఒక పెంపుడు కుక్కను పెంచుకుని దానికి మాటలు లేరు పూసుకో అంటే అది కూడా ఉసుకో అంటుంది, అంతేగాని అది వెళ్ళి అక్కడ దాని పని చేయదు. అదేవిధంగా మీరు చూసుంటారు పూర్వం కూడా ఒక రాజుగారు ఒక కోతికి కత్తి యుద్ధం అన్నీ నేర్పించి ఆయనకున్న ఒక బ్యాడ్ హ్యాబిట్ ఏంటంటే ఆయన దోమలను కూడా కత్తితోటి చాలా సునాయాసంగా కత్తితోటి చంపేవాడంట. సో ఒకరోజు ఏమైందంటే రాజుగారు నిద్రపోతున్న సమయంలో ఒక ముక్కు మీద ఏగో దోమ వచ్చి వాలితే ఆ రాజుగారు అలా చేసేవాడు కదా. సో ఇది కూడా మనం ఆ దోమని కత్తితోటే చంపాలని చెప్పి ఆ బలంగా కత్తితోటి ఆ ముక్కు మీద రాజుగారిని కొడితే ఆ తలకాయ 2 చెక్కలై రాజుగారు చనిపోయాడు. సో ఈ రోజున ఈ సోషల్ మీడియా వాళ్ళ పరిస్థితి కూడా అదే పరిస్థితి. సో ఇప్పుడు భార్గవ రెడ్డి మీద కేసులు కూడా సిబిఐ కేసులు ఉన్నాయని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఇంకొకటి ఏంటంటే ఆయన ఇప్పుడు ఇక్కడ ఇండియాలోనే లేడు, అబ్రాడ్కి వెళ్ళిపోయారు. ఏదైనా ఉంటే ఆయన టీం చూసుకునేలాగా ఆ టీంని కూడా వదిలేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు సోషల్ మీడియా టీం ఏదైతే ఉందో ఆయన ఏదైతే అతని టీం ఉందో అది లీగల్గా వాళ్ళు ఫేస్ చేస్తున్నారు అన్నట్టుగా కూడా మరి ఇప్పుడు అవసరానికి వాడుకున్నారమ్మా, రెచ్చగొట్టారు. ఆ నిమిషానికి ఆ రోజున ఆ 5 ఏళ్ళు కూడా బాగా వాళ్ళకి డబ్బు అవి దశకం బాగానే ఇచ్చారు, ఫుల్ ఎంకరేజ్మెంట్ చేశారు. ఆ ఎంకరేజ్మెంట్తో వీళ్ళందరూ రెచ్చిపోయారు. ఈ రోజున పూర్తిగా సజ్జల భార్గవ రెడ్డి అనేవాడే కనుమరుగైపోయాడు, ఎక్కడున్నాడో తెలియట్లేదు. సో టీముని అలాగా ఏదో నట్టేట్లో వదిలేశారు. వాళ్ళ అవసరం తీరిన తర్వాత వాళ్ళని నిర్దాక్షిణ్యంగా వదిలేయడం జరిగింది. ఇప్పుడు వాళ్ళ సతమతం అవుతే ఏదైతే భార్గవ రెడ్డి ప్రతిపక్ష నాయకుల్ని తిట్టడానికి, కార్యకర్తల్ని లేకపోతే నాయక కుటుంబాలని తిట్టడానికి ఏదైతే భూత పురాణం నేర్పించాడో అదే భూత పురాణం ఈ రోజున భార్గవ రెడ్డికి వాళ్ళు ఉపయోగిస్తున్నారు. సో భార్గవ రెడ్డికి ఫోన్లు చేసి నానా రకాలుగా దుర్భాషలాడుతూ, సో అదే వాళ్ళు నేర్చుకున్నది అదే కదా, వాళ్ళకి నేర్పించింది అదే భాషని, అదే సంస్కృతిని, అదే భూత పురాణాన్ని ఇప్పుడు ఎవరైతే వాళ్ళని పెంచి పోషించాడో అతని మీద ఉపయోగిస్తున్నారు. సో ఇప్పుడు డెఫినెట్గా అది పెయిన్ఫుల్గా ఉంటుంది. ఎందుకంటే ఇంట్లో ఉన్న తల్లిదండ్రులను తిడుతూ, భార్యను తిడుతూ, ఇటు అక్క చెల్లెలను తిట్టినప్పుడు నిజంగా పెయిన్ఫుల్గా ఉంటుంది. ఒకప్పుడు మనం ఆనందపడ్డ భార్గవ రెడ్డికి ఇప్పుడు చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది. వాళ్ళు అదే కఠినమైన భాషతోటి, అదే నీచ నికృష్టమైన పదజాలంతో ఇప్పుడు అతన్ని నిందిస్తున్నారు, అతన్ని తిడుతున్నారు. ఇప్పుడు డెఫినెట్గా అది బాధాకరమైన విషయమే. అందుకని ఎప్పుడు కూడా ఏంటంటే అమ్మా, రాజకీయాలు అనేవి శాశ్వతం కాదు, రాజ్యాలు శాశ్వతం కాదు, అధికారాలు శాశ్వతం కాదు, మనుషులు శాశ్వతం కాదు. ఏది ఉన్న అధికారం ఉన్నా లేకపోయినా కూడా ఎవరు కూడా మనల్ని వేలెత్తి చూపించకుండా, ఎవరు కూడా మనల్ని తిట్టకుండా, ఎవరు కూడా మన మీద దాడి చేయకుండా, ఫిజికల్ అసాల్ట్ చేయకుండా ఒక ఉందాకరమైన వాతావరణంలో ఉందా పాలిటిక్స్ ఎప్పుడు కూడా మనం చేసుకుంటూ పోతే ఇటువంటి పరిణామాలు ఉండవు, ఇటువంటి దేశం వదిలిపెట్టిపోవాల్సింది పరిస్థితి రాదు. ఈ విధంగా సొంత పార్టీ యొక్క సోషల్ మీడియా కార్యకర్తలు లేకపోతే డిజిటల్ మీడియాకి సంబంధించిన నీ టీం వాళ్ళ చేతే నువ్వు ఈ విధంగా నానా దుర్భాషలు ఆడించుకోవాల్సిన పరిస్థితి రాదు. సో ఇవన్నీ కూడా ఏంటంటే గుణపాఠాలుగా తీసుకుని ఎప్పటికైనా కూడా ఇటువంటి నీచ నికృష్టమైన సంస్కృతికి, ఇటువంటి నీచ రాజకీయాలకి వైసీపీ పెద్దలు కానీ వీళ్ళ విధంగా భార్గవ రెడ్డి కానీ ఈ యొక్క టీం వీళ్ళందరూ కూడా దీన్ని గుణపాఠంగా తీసుకుని ఇప్పటికైనా వాళ్ళ యొక్క బుద్ధిని మార్చుకుని వాళ్ళ వ్యవహార శైలిని మార్చుకుంటే ఇంకా ఫ్యూచర్లో అయినా సరే కొంచెం ఉందాతనంగా ఉంటుంది. సో లేదంటే ఈ విధంగా సొంత పార్టీ వాళ్ళే రేపొద్దున ఇంటి మీద వచ్చి కొడతారు, తిడతారు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ బాధితులు, వాళ్ళు రకరకాలుగా ఇతను ఆడిందల్లా ఇతను
పాడిందల్లా పాట ఆడిందల్లా ఆట అన్నట్టుగా ఆడిచ్చిన మూలంగా ఈ రోజున ఇతను బాగానే ఉన్నాడు, ఇతను ఎక్కడికో పోయాడు, కానీ ఈ రోజున బాధపడుతుంది అతని ఎంటైర్ టీం బాధపడుతుంది, కేసులతో సతమతం అవుతున్నారు, సో ఆర్థిక బాధలతో సతమతం అవుతున్నారు. కాబట్టి వాళ్ళు ఇతను తిడతాం మొదలుపెట్టారు, పట్టించుకోకపోతే అంతే కదా. సో కాబట్టి ఇప్పటికైనా సరే జగన్ కానీ జగన్ యొక్క మనుషులు కానీ వాళ్ళ వైఖరి మార్చుకుని ఒక వందా వాతావరణంలో ఏ విధంగా అయితే పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా అసెంబ్లీలో చూసాం ఎంత చక్కగా సమావేశాలు జరిగినాయి, అలాగే బయట కూడా ఎంత చక్కగా వాళ్ళు మీడియా ముందు మాట్లాడుతున్నారు. పార్టీకి సంబంధించిన 3 పార్టీకి సంబంధించిన కార్యకర్తలు నాయకులు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు, ఎంత హుందాగా ఉన్నదో దాన్ని ఆదర్శంగా తీసుకుంటే ఈవెన్ భావితరాలకు కూడా ఒక మంచి మెసేజ్ ఇచ్చినట్టు అవుతుంది. ఇటువంటి చిల్లర రాజకీయాలకి చేయకుండా ఒక అరికట్టినట్టు ఉంటుంది. సో ఇది ఒక గుణపాఠం ఇది. రైట్ థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే అమ్మా.